ప్రశాంతంగా నిద్రపోతున్నారా? అయితే మేల్కోండి. వేదా సిటీలో కోబ్రా గ్యాంగ్ చాలా చోట్ల దోచుకుంటున్నారు. వాళ్ళ చేతిపై కోబ్రా సింబల్ ఉంటుంది. నిజానికి వాళ్ళు చాలా ప్రమాదకరమైన గ్యాంగ్. ఎలా సైకిల్ నడుపుతున్నావు? రోడ్డు మీద నడిచే వాళ్ళని కనిపించరా ఏంటి? సారీ అంకుల్, మీరు సడన్ గా రోడ్ ని క్రాస్ చేసేసరికి నేను చూడలేకపోయాను. నన్ను క్షమించండి. మీకు ఏమీ కాలేదు కదా? ఏయ్, ఆ పేపర్ ని నాకు ఇచ్చేయ్. అంకుల్, మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకని రాస్తున్నారు? శివ, నాకెందుకో ఇది సరిగ్గా లేదు. ఏంటిదంతా? బ్యాంక్ ని దొంగతనం చేయాలని ప్లాన్ చేస్తున్నారా? మీరేమైనా ఆ కోబ్రా గ్యాంగ్ కి చెందిన వాళ్ళ? మీ చేతికి కోబ్రా టాటూ ఉంది. బాబు, చూస్తుంటే నువ్వు తెలివైన వాళ్ళ ఉన్నావు. షాకా కాకా, ఈ పిల్లల్ని పట్టుకోండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఈ పేపర్ మీద వేదా సిటీలో ఉన్న ప్రతి బ్యాంక్ నేమ్ ఉంది. నాకు తెలిసి వాళ్ళు ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఈ పేపర్ ని మనం లడ్డు సింగ్ సార్కి ఇవ్వాలి. నాకు తెలిసి ఆయన తప్పకుండా ఈ గ్యాంగ్ ని కనిపెడతారనుకుంటాను. సిగ్గుగా లేదు? ఒక చిన్న పిల్లాడి దగ్గర డబ్బులు తినొచ్చారు. బాస్, వాడు చూడడానికి మాత్రమే చిన్న కుర్రాడు. ఫైటింగ్ చూస్తే మాత్రం చాలా గొప్ప వాళ్ళ ఉన్నాడు. ఫైటింగ్ చాలా అద్భుతంగా చేస్తున్నాడు. డబ్బులు తిని రావడం కాకుండా తన గురించి నా దగ్గర పొగుడుతావా? ఎంత మంచి ఫైటర్ అయినా సరే తను ఒక చిన్న పిల్లాడు మాత్రమే కదా. మీరు మీ సైజ్ ని చూడండి, తర్వాత ఆ చిన్న పిల్లాడి సైజ్ ని చూడండి. తప్పకుండా మన మిషన్ ని ఫెయిల్ చేయడానికి వాళ్ళు సాయశక్తిలా ప్రయత్నిస్తారు. అందువల్ల ఈ రోజు రాత్రే మనం అనుకున్న పని పూర్తి చేయాలి, లేదంటే పోలీసు అలర్ట్ అయిపోతారు. శివ, ఆ దొంగలు ఏ ప్లాన్ వేశారో తెలియడం లేదు. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు అనుకుంటున్నాను. నాకు కూడా వాళ్ళు ప్రమాదకరమైన గ్యాంగ్ అనే అనిపిస్తోంది. వాళ్ళ దగ్గర ఉన్న పేపర్స్ ని మనం లడ్డు సింగ్ గారికి ఇచ్చాం. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చేసే తీరుతారు. బహుశా లడ్డు సింగ్ గారి స్థానంలో నేను ఉంటే ప్రతి బ్యాంక్ కి ఒక పోలీస్ సెక్యూరిటీ ఇచ్చేవాడిని. ఏం చెప్పావు శివ? నేను కూడా ఇలాగే ఆలోచించాను. నేను నువ్వు ఒకే విధంగా ఆలోచించుకుంటున్నావు కదా, సేమ్ టు సేమ్. లడ్డు సింగ్ గారు, మీరిక్కడ ఎలా? అది నేను ఇటువైపుగా వచ్చాను. సరే, మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. శివ, అది ఆ కోబ్రా గ్యాంగ్ ని పట్టుకోవడం కోసం నేను స్పెషల్ ఫోర్స్ ని రమ్మన్నాను. ఇక రేపటి నుంచి ఒక్కొక్క బ్యాంకులోనూ సెక్యూరిటీ డబల్ చేసేసాను. నేను వెళ్ళొస్తాను శివ. ఓకే, బాయ్, టేక్ కేర్. సార్ సార్ లేవండి సార్. సార్ ఇలా చూడండి, డేంజర్ అలారం మోగుతోంది సార్. లేవండి సార్. కానిస్టేబుల్, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. ఎలావయ్యా, ఒకే సమయంలో అన్ని బ్యాంకులోనూ దొంగతనం జరుగుతాయి. ఇది ఖచ్చితంగా అలారం మిషన్ లో ఏదో ఫాల్ట్ అయి ఉండొచ్చు, అంతే.
నాకు బాగా నిద్ర వస్తుందయ్యా. కానీ సార్ ఒకసారి చెక్ చేయడంలో తప్పేం లేదు కదా సార్. కానిస్టేబుల్, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఎంత వరకు ఇటువంటి సంఘటన అసలు ఎక్కడ జరగలేదు. ఏ ఒక్క సిటీలో అన్ని బ్యాంకులలో ఒకే సమయంలో దొంగతనం కాలేదు. ఎందుకయ్యా నా నిద్రని చెడగొడుతున్నావు? నిద్రపో. వేదా సిటీలో నిన్న ఆశ్చర్యకరమైన ఒక సంఘటన జరిగింది. రాత్రికి రాత్రి వేదా సిటీలో ఉన్న చాలా బ్యాంకుల్లో దోపిడీ జరిగింది. దొంగలు బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం దోచుకుని పోయారు. కానీ పోలీసులు ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. లడ్డు సింగ్, మీ వేదా సిటీకి చెందిన డబ్బంతా ఒక్కరోజు రాత్రిలోనే దొంగిలించబడింది. అది ఎలా జరిగింది చెప్పు. నువ్వు నిద్రపోతున్నావా? నీకు 24 గంటల టైం ఇస్తున్నాను. నువ్వు గనక వాళ్ళెవరో పట్టుకోకపోతే నీ ఉద్యోగం పోతుంది. డోంట్ వరీ సార్, 24 గంట సేపు అని మీరు నాకు చెప్పారుగా. 23 గంటల్లోనే అన్ని దొంగల్ని పట్టి లోపల పడేస్తాను. ఈ లడ్డు సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదు సార్. ఇక చూడండి లడ్డు సింగ్ ఏం చేస్తాడో. శివ, హెల్ప్ చెయ్యి. కమిషనర్ గారు నాకు 24 గంట సేపే టైం ఇచ్చారు. ఇందులో కనిపెట్టకపోతే నా ఉద్యోగం పోతుంది. శివ, నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా? ఎస్, ఆ ట్రక్ను ఒకసారి చూడు. శివ, ప్రతి దొంగతనంలోనూ అది బయటే ఉంది. అంటే ఈ దొంగతనానికి ఇదే ఐ విట్నెస్ అవుతుంది. మనకు మాత్రం ఈ ట్రక్ యొక్క డ్రైవర్ దొరికాడనుకో, అసలు దొంగతనం ఎప్పుడు ఎలా జరిగిందని పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ట్రక్ డ్రైవర్ మీ ఐ విట్నెస్ కాదు, తను కూడా ఆ గ్యాంగ్ లో ఒకడై ఉండాలి. అందుకే అన్ని దొంగతనాల్లోనూ ఈ ట్రక్ ఉంది. ఈ ట్రక్ లోనే డబ్బునంతా వేసేసి వెళ్ళుంటారు. రేవా శివ, మీరిద్దరు అతి మేధావులు. నేను జస్ట్ మీ ఐక్యూ లెవెల్ ని టెస్ట్ చేద్దామనే అడిగాను. నాకు ఎప్పుడో ఈ ట్రక్ డ్రైవర్ మీద అనుమానం కలిగింది. ఎస్ లడ్డు సింగ్ సార్, మనం ఫస్ట్ ఈ ట్రక్ ఉన్న లొకేషన్ కి వెంటనే వెళ్ళాలి. ఇంత డబ్బు పెట్టుకొని ఎవరు తప్పకుండా దొంగతనం చేయరు. నాకు తెలిసి వాళ్ళు ఊరు నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు అనుకుంటా. హలో హలో హలో, లడ్డూ సింగ్ స్పీకింగ్. నార్త్ చెక్ పోస్ట్ వైట్ అండ్ బ్రౌన్ కలర్ ట్రక్ మాయమైంది. మీరు ఎక్కడైనా చూసారా ఏంటి? లేదా? హలో, సౌత్ చెక్ పోస్ట్ ఏంటి? అక్కడ కూడా రాలేదా? హైవే చెక్ పోస్టా? ట్రక్ దొరికిందా? లేదా? లేదా? శివ, ఇటువంటి ట్రక్ మన వేదా సిటీ నుంచి బయటికి వెళ్ళలేదని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? లడ్డు సింగ్ అంకుల్, ఇలా చూడండి. ఆ ట్రక్ మార్కెట్ బ్యాంక్ రోడ్లు ఔటర్ దారిలో వెళ్తుంది కదా. ఇది ఏ చెక్ పోస్ట్ ద్వారా వెళ్ళకపోతే సిటీకి బయట ఖచ్చితంగా ఇది ఏదన్నా అడవిలోనే ఉండుండాలి. రైట్ రేవా, రండి మనం అక్కడికే వెళ్ళి వెతుకుదాం. శివ, నేను కూడా ఇదే ఆలోచించాను. యూ డోంట్ వరీ. ఇప్పుడు ఈ కేసు బలం పొందిన లడ్డు సింగ్ చేతిలో ఉంది. నేను ఈ కేసుని ఈటే సాల్వ్ చేస్తాను. ఈటే. బాస్ బాస్, పోలీసులందరూ మన వైపే వస్తున్నారు. వాళ్ళని బయట ఆపేయండి. వెంటనే ఫైర్ చేయండి. వెంటనే ఫైర్ చేయండి. అరే, ఎక్కడి నుంచి హఠాత్తుగా రాకెట్లు వచ్చి పడుతున్నాయి. త్వరగా త్వరగా అందరూ ముందుకు కొనసాగండి. లోపలికి వెళ్ళిపోండి. వెళ్ళండి.
ఇప్పుడు మనం సేఫ్గానే ఉన్నాం. ఆ రాకెట్లన్నీ ఇక్కడి నుంచేగా వచ్చాయి. అంటే దీనికి అర్థం ఏంటి? ఆ దొంగల మూట ఇక్కడే ఎక్కడో ఉన్నారు. ముందుకు వెళ్దాం, ముందుకు కొనసాగుదాం. ఈ గ్యాంగ్ ఏదో చిన్న గ్యాంగ్ అని మనం అసలు అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బాంబులు, రాకెట్లు అన్నీ ఉన్నాయి. అంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రమాదమైన గ్యాంగ్. కమాన్ ఫ్రెండ్స్, లెట్స్ గో. ఏ విధంగా కూడా పోలీస్ మన దగ్గరికి రాకూడదు. గ్యాజెట్ మిసైల్ ని ఫైర్ చేయండి. సార్, నా దగ్గర రివాల్వర్ మాత్రమే ఉంది సార్. ఇందులో తోటాలు లేవు సార్. అన్ని మిసైల్స్ నన్నే వెంబడిస్తున్నాయా? బతికిపోయాను. నేను చాలా మంచి స్పీడ్ లోనే వెళ్తున్నాను. చాలా శివ, ఇక్కడ అడవిలో ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంది. మిసైల్స్, రాకెట్లు ఇవన్నీ వస్తున్నాయి. నాకేంటో ఎందుకనో తెలియట్లేదు, నేను గాలిలో తేలుతున్నట్టే అనిపిస్తుంది. అయ్యా లడ్డు సింగ్ సార్, మీరు నిజంగానే గాల్లోనే తేలుతున్నారు. ఒకసారి కిందకి చూడండి. శివ, దయచేసి నన్ను కాపాడు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అనవసరంగా మిసైల్స్ కి ఇరుక్కుపోయానే. ఏదో ఒకటి చెయ్యి. నన్ను కాపాడు. లడ్డు సింగ్ సార్, మీరు మీ ఫోర్స్ ని సిద్ధంగా ఉండమని చెప్పండి. నేను అడవి లోపలికి వెళ్తున్నాను. బాస్, ఈ కుర్రాడు తనే అప్పుడు మనల్ని వెంబడించాడు కదా. ఏంటి తన? అందరూ బయటికి రండి. ఈ పిల్లాడు దగ్గర అంత పవర్ ఏముందో చూద్దాం. తను మిమ్మల్ని ఎలా కొట్టాడో చూద్దాం. ఈ చిన్న పిల్లాడి దగ్గర మీరు కూడా దెబ్బలు తింటున్నారా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. బాస్ ఇప్పుడు తనతో దెబ్బలు తినబోతున్నాడు. మనం ఎందుకు దెబ్బలు తిన్నాం? సైడ్కి వెళ్ళిపోతుందా? శివ, నా పేరు శివ. బాస్, ఆ చిన్న పిల్లని మీరు వదలకండి. తను మమ్మల్ని బాగా కొట్టాడు బాస్. తనని మీరు కొట్టమంటే నేను తనని కొట్టడానికి మిమ్మల్ని దిక్కులు చూడమని చెప్ప పనిలో పెట్టుకున్నాను. వెళ్ళి కొట్టండి. ఎందుకయ్యా అన్ని మిసైల్స్ నన్నే వెంబడిస్తున్నాయి?
ఏంటి ఇప్పుడు మా దగ్గర నువ్వు ఇరుక్కున్నావా? చిన్న పిల్లాడని చెప్పకు, అదే కదన్నావు. ఇప్పుడు చెప్తాను. చిన్న పిల్లాడా, చిన్న పిల్లాడా, చిన్న పిల్లాడా, ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయగలవు? భవానీ సింగ్ తో పెట్టుకుంటే భవానీ యొక్క కోపం చూడవలసి వస్తుంది. బాయ్ బాయ్ చిన్న పిల్లాడా. చూసారా, ఆ చిన్న పిల్లాడు వెళ్ళిపోయాడు. ఆ చిన్న పిల్లాడి దగ్గర మీరు దెబ్బలు తిన్నారు కదా. ఇప్పుడు చూడండి, నా మిషేల్ తనని చాలా దూరం తీసుకువెళ్ళి పేలిపోతోంది. బాస్ అలా చూడండి, ఆ అబ్బాయి కాదు కాదు కాదు, తను శివానే వచ్చేస్తున్నాడు. నేను తనని కట్టే కథ పైన పంపించాను, మరి ఆ ముడి తను ఎలా ఇప్పేశాడు? బాస్ ఇదే తన చాకచక్యం. శివ దెబ్బకు దెబ్బ తీస్తాడు. చూడ్డానికి చిన్నగా ఉంటాడు, ఇక పనులేమో పెద్ద పెద్దవి చేస్తుంటాడు. తనని పొగరడం ఆపుతారా? ఇప్పుడు చూడండి, తనని ఆ మిసైల్తోనే అంతం చేయబోతున్నాను. పరిగెత్తండి! భవానీ సింగ్, యు ఆర్ అండర్ అరెస్ట్, అండర్ అరెస్ట్. అంకుల్, మీ దగ్గర ఉన్న మిసైల్స్ అన్ని అయిపోయాయా లేదా ఇంకేమైనా మిగిలిన్నాయా? మా దగ్గర ఇంకా మిసైల్స్ ఉన్నా కూడా నేను ఏం చేయగలను అన్నయ్య? ఒక పిల్లాడు మిసైల్ ని ఓడించాడంటే తనని మేమేం చేయగలం? పర్వాలేదే, ఓటమి ఒప్పుకున్నావే. లడ్డూ సింగ్ అన్న పేరు మామూలుగా ఫేమస్ కాలేదురా. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్లలో ఉన్నా సరే ఎవడైనా దొంగతనం చెయ్యాలనుకుంటే ప్రజలు చెప్తారా? పరిగెత్తు లేదంటే శివ వచ్చేస్తాడని చెప్తారు. ఓ నువ్వు భలే చెప్పావురా శివ. కమిషనర్ సార్ నాకు 24 గంటల సేపు టైం ఇచ్చారు, కానీ ఇప్పుడు 10 గంటల సేపు అయ్యింది. కావాలనుకుంటే నువ్వు వీళ్ళని ఇంకా సేపు వాయించొచ్చులే. నన్నే ఎత్తుకిలా చేస్తున్నారు. శివ కాపాడు.